వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అబ్బా! ఈ ఎండలేందిరా స్వామి సంపుతున్నాయి. అసలు బయటికి రావాలంటేనే భయమేసిపోతా ఉంది. మా నెల్లూరులోనైనా చుట్టుపక్కల కూడా ఎట్టే ఉందో ఒకసారి కమెంట్ చేసేసేయండి. ఈ ఎండలకి మంచి డైజెస్ట్ చేసుకుందాం ఒకసారి బ్రెడ్‌తో. అబ్బబ్బా! ఎంత బాగుంటదంటే మనం కష్టపడిందంతా మర్చిపోతాం. అంత బాగుంటుంది అసలు. ఇంక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో హాఫ్ లీటర్ మిల్క్‌ని అయితే హీట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే బ్రెడ్‌ని అయితే నీట్‌గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఏందంటే ఒక కప్పు మిల్క్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మిల్క్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడేందంటే టేస్ట్‌కి తగినంత అయితే షుగర్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా షుగర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా తిప్పుతూ ఉండాలి. లేదంటే అడుగంటేస్తది. పక్కన ఒక పాన్ పెట్టుకొని అందులో ఘీ యాడ్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా 2 సైడ్స్ అయితే రోస్ట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తం మనం ఇందాక ముందుగా కలిపి పెట్టుకొని ఉన్నాం కదా కస్టర్డ్ పౌడర్ని ఆ పాలు కూడా యాడ్ చేసేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటేసింది అనుకో అస్సలు బాగుండదు. ఓపిక్గా చేసుకోవాలి. ఎంత ఓపిక్గా చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట ఈ డెజర్ట్కి. ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా స్ట్రక్చర్ వచ్చేసాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఘీ వేసేసుకొని ఈ విధంగా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే బాగా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక మనం స్ట్రక్చర్ వచ్చేసింది కదా దీన్ని అయితే ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ విధంగా పోసుకుంటూ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుంటూ ఈ విధంగా అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఒక 2-3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉండాలి. ఫ్రెండ్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అదైతే 2-3 అవర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ అయిపోతున్నాము. అబ్బబ్బా! అసలు చూసారా నాకు నిజంగా దాన్ని చూస్తుంటే అసలు నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయన్నమాట. అబ్బా! ఒక్కొక్క బైట్ తింటుంటే ఉంటుంది అసలు. అబ్బా! యమ్మీగా ఉంటుంది అసలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట అసలు. అసలు తింటూ ఉంటే తినాలనిపిస్తానే ఉంది. అంత బాగా వచ్చింది నాకు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్. బై బై.